హాయ్ ఫ్రెండ్స్, గరం మసాలా అయిపోయింది. నేనైతే అన్నీ ఇలాగా చెక్క, లవంగ, యాలక్కాయలు, జీడిపప్పు, గసగసాలు, ధనియాలు ఇవన్నీ ఇలాగా కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకుంటాను ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతాయి. దీంట్లోనే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకుంటాను. ఇది మటన్కి, చికెన్కి, ఫిష్కి అన్నిటికీ బాగుంటుంది ఫ్రెండ్స్. వెజిటేబుల్ కర్రీస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకుంటాను ఫ్రెండ్స్. మరి కొంతమంది అయితే ఇవన్నీ వేయరు, ఉట్టి చెక్క, లవంగాలు, ధనియాలు వరకు వేసుకుంటారు. యాలక్కాయ కూడా కొంతమంది ఇష్టపడరు, ఉట్టి చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర వేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే ఇవన్నీ వేసుకుంటాను. ఈ మసాలా అయితే అన్ని కూరలకు పనికొస్తుంది. వేగిపోయినాయి ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా అంటే అవన్నీ స్టార్ పువ్వు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, తర్వాత జాజికాయ, ధనియాలు, షాజీరా ఇవన్నీ వేసుకుంటారు. అది పట్టి ఉంది. అది ఎక్కువ వాడం కదా, బిర్యానీ డైలీ చేసుకోం కాబట్టి అది అవ్వదు ఫ్రెండ్స్. ఇదైతే అయిపోద్ది నాకు. అన్ని కర్రీస్లో బంగాళదుంపలో కానీ, గుత్తి వంకాయల్లో కానీ, మనం పచ్చెనపప్పు, బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇటువంటి మసాలా వేసే కూరలు అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి అయితే వేగిపోయినాయి, పొడి చేసుకుంటాను ఆరిన తర్వాత. చల్లారినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. మిక్సీ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక వెల్లుల్లిపాయ చిన్నది వేసుకొని ఒకసారి తిప్పేసి ఏదన్నా బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకో, ఒక నెల రోజులు, 2 నెలలు అయితే, ఎక్కువ తినేవాళ్ళు అయితే నెల రోజులు వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం మసాలాలు తక్కువ తినే వాళ్ళకైతే 2 నెలలు వస్తుంది ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయ కూడా వేసేసాను ఫ్రెండ్స్. చూసారా, ఇలా పట్టుకుంటే చాలు. ఏ కూరలోనన్నా కొంచెం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. మనం ప్యాకెట్లు కొనుక్కున్నామంటే వాళ్ళు ఏమేమి వేసి పడతారో తెలియదు కదా. నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది ఎప్పుడో ఫస్ట్ మసాలా, మటన్ మసాలా బాగుంటుంది అంటేనే ఇది కొనుక్కున్నాను. నాకైతే నచ్చలేదు. ఇక అందుకని ఇది అయిపోయిన దాకా వాడాను. తర్వాత నేను తయారు చేసుకున్నది ఈ మటన్ మసాలా బాటిల్లో పోసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్. పిల్లలకు కూడా ఇదైతే అర్థమవుతుంది అనమాట. బిర్యానీ మసాలా అంటే చికెన్ మసాలా దాంట్లో వేస్తాను. ఇలా చూసుకొని పిల్లలు కూడా ఎప్పుడన్నా వాడాలంటే అవి చూసుకొని, ఇదైతే అమ్మ ఇదే కదా వేసిద్ది, మటన్ మసాలా డబ్బాలో ఉంటుంది, గరం మసాలా అని వాడతారు ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే సింపుల్గా చేసుకుంటే మనం బయట కొనుక్కోకుండా చక్కగా గుమ్మగుమ్మలాడిపోయే రుచి, వాసన బాగుంటాయి ఫ్రెండ్స్. పిల్లలైతే ఉడకముందే, కూర ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందంటారు ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టుకోండి, మీరు కూడా వాడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి, సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్.